హరే కృష్ణ. ఈరోజు జరిగిన కాశ్మీర్ బ్లాస్ట్లు చాలా దారుణం. ఇది 20 ఏళ్ల క్రితం తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది అంటున్నారు. కారణాలు ఏవైనా ఇండియన్ పోలీస్ కానీ గవర్నమెంట్ యంత్రాంగం కానీ చాలా అలర్ట్గా ఉన్నారు, అందులో సందేహం లేదు. అయినా వాళ్ళ కళ్ళు కప్పి మిలిటరీ యూనిఫామ్లో వచ్చి చేశారు అనేది అందరికీ ఆశ్చర్యమే, అందులో డౌట్ లేదు. ఏమండి, హైదరాబాద్ బ్లాస్ట్లు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు లుంబిని పార్క్ కానీ గోకుల్ చాట్ దగ్గర కానీ జరిగినవి ఆగస్టు 25, 2007. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఏరియాస్లో హైదరాబాద్ కూడా ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పడానికి సంకోచం లేదండి. కాబట్టి తెలంగాణ పోలీసు ఎంత వీలైతే అంత విస్తృతంగా ట్రాఫిక్కి ఇబ్బంది అయినా తప్పదు కాబట్టి ప్రతి వాళ్ళని చెక్ చేయాల్సిందే. అది వాళ్ళు ఎవరైనా కానివ్వండి. నేను అడ్వకేట్ని, హైకోర్టు అడ్వకేట్ని కూడా పర్మిషన్ తీసుకోండి, చెక్ చేయండి. మనిషిని ఎస్పెషల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో, ఎందుకంటే హైకోర్టు అంతా ఆ ఏరియా అంతా సెన్సిటివ్ ఏరియా. అందుకని నేను హైకోర్టు అడ్వకేట్ని కాబట్టి ఆ సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి ముసుగుల్లో ఎవరుంటారో తెలియదు. అందుకని అందరూ అడ్వకేట్లు సహకరిస్తారండి. చెక్కింగ్ మాత్రం విస్తృతంగా జరగాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు జరగాలి, ఎక్కడ పడితే అక్కడ జరగాలి. చెక్కింగ్ అనేదానికి అంత పవర్ అండి. అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అలాగే పోలీస్ యంత్రాంగం మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రతి పౌరుడు, ప్రతి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అన్నెసెసరీగా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు, అర్ధరాత్రులు తిరగాల్సిన అవసరం లేదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పేరెంట్స్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసాడు, అయిపోయింది. కాలేజ్ నుంచి వచ్చాక బయట పని అవసరం లేదండి. కొన్నాళ్ళ పాటు అట్లీస్ట్ ఒక 2-3 నెలల పాటు ఇప్పుడు ఉన్న సెన్సిటివిటీకి సంబంధించి పిల్లల్ని ఇంటి పట్టున ఉండే ఏర్పాటు చేయండి. అసలే సమ్మర్ కదా, సాయంత్రం అయ్యేసరికి ఎక్కడెక్కడికి తిరగకూడదు అక్కడక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. తల్లిదండ్రులు ఫోన్లు చేసి నువ్వెక్కడున్నావు అని చెప్తూ, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు విజిల్ పెరిగిపోద్దండి. అంతా ఇంత కాదు, ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా వాళ్ళని లోపలేసేస్తారు, ఆపేస్తారు. మళ్ళీ ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిన నెసెసిటీ కామన్ మ్యాన్గా ఉన్న మధ్యతరగతి పేరెంట్స్కి రాకూడదండి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, పని ఏంటి అని అడిగి అవసరమైతేనే పంపించండి, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోమని కూడా చెప్పడంలో సందేహమే వద్దు. తెలంగాణ గవర్నమెంట్ పోలీసులకి ఒకటే విన్నపం, ఎవరిని ఉపేక్షించొద్దు. సెన్సిటివ్ ఏరియా హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ఏరియా అండి. ఓల్డ్ సిటీ అనే కాదు, ప్రతి చోట స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఎక్కడ ఎవరు దాగి ఉన్నారో మనం చెప్పలేం. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా మీ డ్యూటీని సక్రమంగా చేయమని 2 చేతులు జోడించి అర్థిస్తున్నాను. హరే కృష్ణ.